నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కేకే స్టేక్. సో సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ ప్రీమియర్ షో గేమ్ చేంజర్ కూడా అయిపోయింది. సో లేట్ చేయకుండా మూవీ గురించి నాకేమనిపించిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రైలర్లో చూపించినట్టుగానే ఇది ఒక మినిస్టర్కి అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే ఒక పొలిటికల్ గేమ్ అండ్ దాని చుట్టూ రాసుకున్న ఒక పక్కా మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్. టు బీ ఫ్రాంక్, ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. సో నేను చాలా మినిమం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. మూవీ కాస్త ఎంగేజింగ్గా ఉంటే చాలు, ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అనే మైండ్ సెట్తో వెళ్ళాను. బట్ స్టిల్ ఈ మూవీ నన్ను కంప్లీట్గా సాటిస్ఫై చేయలేదు. సో అది ఎందుకు అనేసి నా డీటెయిల్ రివ్యూలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఈ మూవీలో నాకు ఏం నచ్చింది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీకి మేజర్ హైలైట్ రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య ఇచ్చిన పర్ఫార్మెన్సెస్. ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న రోల్కి రామ్ చరణ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మనకి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఇట్ వాజ్ జస్ట్ ఇంపెకబుల్. అండ్ ఎస్జే సూర్య కూడా ఆయన చేసింది ఒక రెగ్యులర్ విలన్ రోల్ అయినా కూడా ఆ రోల్కి తన మార్క్ ఆఫ్ మ్యానరిజమ్స్తో చాలా స్పెషల్గా అండ్ ఎంటర్టైనింగ్గా దాన్ని మార్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్లో కూడా పెద్దగా మనకి అంత సీన్స్లో స్పెషాలిటీ కానీ లేదంటే నోవల్టీ కానీ లేకపోయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో దాన్ని చాలా ఎంగేజింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా మార్చారు. అండ్ వీళ్ళిద్దరి తర్వాత మనకి బాగా గుర్తుండిపోయే రోల్స్ శ్రీకాంత్ అండ్ అంజలి చేసినవి. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్లో చాలా హానెస్ట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. ఇంటర్వెల్కి లీడ్ ఇచ్చే పార్టీ మీటింగ్ సీన్ నుంచి ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ వరకు ఒక 30 minutes ఆఫ్ సీన్స్ అనేది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ ఇంటెన్సిటీని హోల్డ్ చేస్తుంది. అండ్ దట్స్ ఆల్. ఆ తర్వాత నుంచి మూవీ స్లోగా డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ మూవీలో అంతగా వర్కౌట్ అవ్వని ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎలాంటి మూవీ అయినా సరే ఆడియన్స్గా మనకి లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఉంటే కొంతవరకు మూవీ అనేది ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనం శంకర్ మూవీస్లో చూసుకున్నట్లయితే రోబో లాంటి సైఫై ఫిల్మ్స్లో కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ కనిపిస్తాయి. బట్ ఆఫ్ లేట్ ఇండియన్ 2లో కానీ లేదా గేమ్ చేంజర్లో కానీ మనకు మిస్ అవుతుంది అదే రిలేటబుల్ ఎమోషన్స్ అనేది ఈ రెండు మూవీస్లో కూడా మిస్ అయింది. అంజలి అండ్ రామ్ చరణ్ అక్కడ హానెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదా దానికి సంబంధించిన ఎమోషన్స్ కానీ త్రూఅవుట్ ద మూవీ మనకి ఎక్కడా కూడా కనిపించవు. రామ్ చరణ్ క్యారెక్టర్కి అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్కి మధ్య పెట్టుకున్న ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ వాటిని ఫాలో అవుతూ వచ్చే మాస్ మూమెంట్స్ కానీ ఏది కూడా నెసరీ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేదు. అండ్ ఎవ్రీ మాస్ మూమెంట్ని ఎన్హాన్స్ చేయడం కోసం మోకోబాట్ని అయితే యూస్ చేశారు. అండ్ ఈ మోకోబాట్ని ఎంత ఓవర్ యూస్ చేశారంటే త్రూఅవుట్ ద ఫిల్మ్ చివరికి వచ్చేసరికి మనకి చిరాకు వస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది ఫస్ట్ 1 hour ఆఫ్ ది ఫిల్మ్. అక్కడ వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్ కానీ కియారా అండ్ రామ్ చరణ్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానీ ఆల్మోస్ట్ అన్బేరబుల్ ఉన్నింది. కోర్ స్టోరీలో పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ మూవీ అయితే నన్ను కంప్లీట్గా సాటిస్ఫై చేయలేదు. బట్ రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో దాట్స్ మై టేక్ ఆన్ గేమ్ చేంజర్. మీకు ఈ మూవీ ఏమనిపించిందో డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.